అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై ఇక్కడ కూటమి నేతలు జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యం. ఇంతకుముందు జిల్లా ఎస్పీని కలిసి కూడా ఏదైతే ఉందో గోరంట్ల మాధవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇక్కడ కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో కూటమి నాయకులు ఉన్నారు, మనతో ఏం చెప్తారు అని మాట్లాడిన మీరు ప్రధానంగా కంప్లైంట్ చేసిన అంశాలు. మరి ఈరోజు నిన్నటి రోజున సైబర్ క్రైమ్ పోలీస్ విజయవాడకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు మరి గోరంట్ల మాధవ్ గారికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ కేసు విషయం వస్తే గతంలో వాసిరెడ్డి పద్మ గారు మరి విజయవాడలో ఒక పోక్సో కేసు కింద ఉన్నటువంటి ఒక మహిళ పేరును మరి ఆయన ఈరోజు బయట పెట్టడం జరిగింది. దానిపైన రోజు కేసు పెట్టడం జరిగింది. ఆ విషయం పైన పోలీస్ అధికారులు నిన్న ఇంటి దగ్గరికి వస్తే పోలీసు అధికారులపైన విరుచుకుపడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన అసత్యారోపణలు చేస్తూ వారిని తీవ్రంగా మాట్లాడుతూ మరి ఈరోజు మరి ఆయన ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం మొదలవుతుందని చెప్పేసి ఒక పదం వాడడం జరిగింది. మరి ఈ అంతర్యుద్ధం మాటలు వెనక మీరు ఏ కుట్రలు పడుతున్నారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. గోరంట్ల మాధవ్కి ఒకటే చెప్తున్నాం, నీకు చేతనైతే నీకు పైన ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో వాళ్ళని నిరూపించుకోవాలా. కానీ మరి ఈరోజు కూటమి ప్రభుత్వం పైన మరి పెద్దలపైన నువ్వు మాట్లాడడం చాలా దౌర్భాగ్యం. ఈరోజు నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఖచ్చితంగా నిన్ను అనంతపురం జిల్లా నుంచి తరిమి కొట్టేందుకు మా కూటమి ప్రజలందరూ కూడా, అదేవిధంగా నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. మరి అదే విషయం పైన ఈరోజు మేము జిల్లా ఎస్పీ గారికి మరి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ జిల్లా ఎస్పీ గారు తనపై స్పందిస్తూ మరి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదం నడుస్తుంటే మరి జిల్లాలో జరుగుతున్న ఆదరణను చూసి వీళ్ళు ఓర్చలేక మరి గోరంట్ల మాధవ్ ఇలాంటి నీచమైన నాయకులు మరి ఈరోజు మాకు సిగ్గుగా ఉంది. ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యు హోదాలో ఉండి కూడా గతంలో మన పనిచేసిన, అదేవిధంగా పోలీస్ అధికారి అయిన పనిచేసినా కూడా ఇలాంటి వాక్యాలు మాట్లాడడం చాలా దౌర్భాగ్యం. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులను తీహార్ జైలుకి పంపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏం చెప్తారండి, ఎస్పెషల్లీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపైన మీరు కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏంటి? తప్పకోకుండా గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఒక పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాడు. అదే కాకుండా మాజీ పార్లమెంట్ సభ్యుడు. ఆయన ఇలాంటి మాటలు మాట్లాడినాడంటే దాని వెనకాల తప్పకోకుండా వైఎస్ఆర్ పార్టీ యొక్క కుట్రలు జరుగుతున్నాయనేది మాకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఎస్పీ గారిని కోరడమైనది. ఆ అంతర్యుద్ధం యొక్క ఆంతర్యం ఏమిటి తేల్చాలని కూడా మేము ఎస్పీ గారిని కోరడం జరిగింది. అలాగే మా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు ఎస్పీ గారికి ప్రత్యేకంగా ఫోన్ చేసి మా వాళ్ళు వస్తున్నారు, తప్పకుండా చర్యలు తీసుకోవాలా ఈయన పైన అని చెప్పడంతో వెంకటేశ్వర ప్రసాద్ గారు ఆదేశాల మేరకు మేము ఈరోజు వచ్చి ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఏం చెప్తారండి, ఎస్పెషల్లీ కూటమి నాయకులంతా కలిసి గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై ఇలా ఎస్పీ కంప్లైంట్ చేయడం ఎలా చూస్తారు? ఒకటి ఖచ్చితంగా చెప్పగలమండి. అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాను ఒక అచ్చొచ్చిన ఆంబోతైనటువంటి వైఎస్ఆర్ పార్టీ చెందిన అధికార ప్రతినిధి ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ ఇష్టం వచ్చినట్లుగా పార్టీలో ఉన్న క్యాడర్ని రెచ్చగొట్టడము, పార్టీలో ఉన్నటువంటి నాయకులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. మేము ఒకటి చెప్పగలం, నీకు ఏదన్నా కానీ ఖచ్చితంగా మా ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంటే రా చర్చకు, నీకు దమ్ముంటే ఎక్కడైనా సరే వచ్చి కూర్చుందాం. మేమేం చేసినాము ఈ 9 నెలల కాలంలో మీరేం చేశారనేది మేము చూపిస్తాం. అంతేగాని నోటికొచ్చినట్టు మా కూటమి నాయకులను నువ్వు విమర్శించడం మంచిది కాదు. ఇంకోసారి రిపీట్ అవుతే ఖచ్చితంగా అనంతపురం జిల్లా నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త అయితేనేమి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కూటమి నాయకులు ప్రతి ఒక్కరు ఏకమయ్యి నిన్ను బట్టలిప్పి కొట్టే రోజు ఖచ్చితంగా వస్తుందని హెచ్చరిస్తాం ఈ గోరంట్ల మాధవ్కు. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. ఏం చెప్తారు మీరు మహిళా నాయకులుగా? ఎందుకంటే గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపైనే కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యం, దీన్ని ఎలా చూస్తారు? సరే, ఈరోజు చూస్తే గోరంట్ల మాధవ్ గారికి మహిళలంటే అసలు ఫస్ట్ రెస్పెక్ట్ లేదు. మహిళల్ని ఇష్టానుసారంగా మాట్లాడము, అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడము. గతంలో చూసుకుంటే గోరంట్ల మాధవ్ గారిని మేమైతే ఏమనుకుంటున్నామైతే గోరంట్ల మాధవ్ గారిని అనంతపురం జిల్లా నుంచి ఆయన్ని ఎల్లగొట్టాలని చెప్పి, అనంతపురం జిల్లా నుంచి ఆయన్ని బహిష్కరించాలని చెప్పి కూడా నేను మహిళల తరఫున కోరుతా ఉన్నాను. ఈరోజు గోరంట్ల మాధవ్ గారు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఆయన టార్గెట్ చేస్తూ మరి అదేవిధంగా వాళ్ళ నాయకుడికి కూడా తెలియజేస్తున్నారు. కానీ గోరంట్ల మాధవ్ గారు కానీ వాళ్ళ నాయకుడు కానీ వాళ్ళు ఏమి చేసినా కూడా
అంతర్మదనమే కాదు, అంతర్యుద్ధమే కాదు, రావణాసుర యుద్ధం చేసినా కూడా కూటమి పార్టీని ఏమీ చేసుకోలేరని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు గోరంట్ల మాధవ్ గారు మీకు గౌరవం అనేదే తెలీదు. వాసిరెడ్డి పద్మ గారు మహిళల అత్యాచారాలపై గోప్యంగా ఉంచాలని చెప్తే వాళ్ళ పేర్లు బహిర్గతం చేసి ఆ మహిళల్ని అవమానకరంగా ఆ మహిళల పేర్లు బయట పెడుతూ వాళ్ళని అవమానించే విధంగా చేస్తూ ఉన్నారు. ఆయన ఒక మాజీ ఆఫీసరు, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఆయనకు తెలీదా అని చెప్పి కూడా గోరంట్ల మాధవ్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఇలాంటివి రిపీట్ కాకూడదనే ఉద్దేశంతోనే మేము ఎస్పీ గారికి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా స్పందించారు. ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం జరిగింది. థ్యాంక్ యూ. మొత్తం ఏదైతే కూటమి నాయకులు ఈరోజు జిల్లా ఎస్పీని కలిసినటువంటి నేపథ్యంలో ఏదైతుందో గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు అంతర్యుద్ధం మొదలవుతుంది అని చెప్పేసి మాట్లాడిన నేపథ్యంలో దీని వెనక ఏం కుట్ర ఉంది అని చెప్పేసి కూటమి నాయకులు కంప్లైంట్ చేసినట్టుగా చెప్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో గోరంట్ల మాధవ్పై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరినామని చెప్పేసి కూటమి నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం, జిల్లా ఎస్పీ కూడా దానికి ఖచ్చితంగా స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV, అనంతపురం.